మిమ్మల్ని చూడగానే నాకు డౌట్ వచ్చింది, మీరు మామూలు వ్యక్తులు కాదు, ఏదో పని మీద వచ్చారని. కూల్ డౌన్ మాలిక్. ఇది మీ గురించి వీళ్ళు వెతికి తయారు చేసిన ఫైల్. వీళ్ళు ఏమనుకున్నారో మీకు చెప్పాలి కదా. మీ స్టేట్మెంటు తీసుకోవాలి. మీరు కోఆపరేట్ చేస్తే ఇక్కడితో అయిపోద్ది మన ఈ మీటింగ్. ఈ సిటీలో ఎంపీ పౌలోస్ చేసే పనులన్నిటి వెనకాల మీరే ఉన్నారని మాకు తెలుసు. పార్టీ గుండాల్ని కాపలా పెట్టి పౌలోస్తో జరిగిన మీటింగ్లో మీరు తీసుకొచ్చిన సూట్ కేసులో ఏముంది? ఊళ్ళో జనాలు చెప్పినట్టు చాప మాత్రమే ఉందా? అందులో చేప మాత్రమే ఉంది అని నేను ఇప్పుడు చెప్తే మీరేమన్నా నమ్ముతారా? మీరందరూ ఇలా చుట్టూ కూర్చొని అందులో చేప లేదనంటే నేనెలా నిరూపించగలను? పౌలోస్ గారు చెప్తారా? పాలిటిక్సే కదా, చేపల వాసన కంటే మరి కంపు కొట్టుద్ది. అయితే ఇంకో రోజు మీరు హోటల్ నుంచి తీసుకెళ్లిన బ్యాగులో అది ఇతని ప్రతిఫలం. కోట్లల్లో జరిగిన బిజినెస్ కి ఇతని పైన ఉన్న వాళ్ళు ఇతనికి ఇచ్చిన కూలి. అలా కూలీ తీసుకుని పని చేయడానికి నేనేమి పనివాణ్ణి కాదే. మరి కసాలిండా అనే పాత బిల్డింగ్ అమ్మే డీల్లో మీకేంటి రోలు? సార్, నేను ఒక ఆక్షనర్ని, బ్రోకర్ని. మార్కెట్లో నాది వ్యాపారం. వాళ్ళ బిజినెస్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు, అది నిజం. అసలు ఏ సంబంధం లేకుండానే ఆ కసాలిండా బిల్డింగ్ ఓనర్ మార్క్ జుదాహు కూతురు మిషెల్ హోగన్ అనే జూడ్ అమ్మాయిని మీరు కిడ్నాప్ చేసి మీ ఇంట్లో హౌస్ అరెస్ట్ పెట్టారు. ఆ తెల్ల పిల్లను నేను కిడ్నాప్ చేశానా? ఎవరికి అవసరం, నాకెందుకు? ఎవరిని ఎందుకని నేను చెప్తాను. మిషేల్ గ్రాండ్ ఫాదర్ ఐసాక్ జుదాఖోకి సొంతమైందే ఆ బిల్డింగ్ కసాలిండా. పౌలోస్ వాళ్ళ నాన్న చాకో దానికి ఒకప్పుడు కేర్ టేకర్. ఐసాక్ హోగన్ చనిపోవడంతో ఆ బిల్డింగ్ అతని కొడుకు మార్క్ హోగన్ పేరుకి మారింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని అమ్మే ప్రాసెస్కి హెల్ప్ చేయడానికే మీరు అతని కూతుర్ని కిడ్నాప్ చేసి హౌస్ అరెస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ ఆ ఎంపీ పౌలోస్ కోసమే కదా? మాట్లాడదండి, అసలు ఏం జరిగిందండి? అరే అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తాను? కాస్త చెప్పి వెళ్ళండియా. అన్నయ్య ఏమైంది బాయ్? ఏం చేస్తున్నారు మీరు? అసలు వెయిట్ చేస్తున్నా. ఎక్కడ వెళ్తున్నా? ఈ బిల్డింగ్ ఓనరు నా ఇంట్లో ఉండకూడదు. కట్టుకున్న భార్య, అన్నయ్య అని నోరార పిలిచే వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి నన్నెందుకు మీరు మోసం చేస్తారు? నేను మిమ్మల్ని మోసం చేయలేదు. అసలు జరిగింది ఏమిటో మీకు తెలియాలి. ఈ సిటీకి నేను ఒక టూరిస్ట్ గానే వచ్చాను. ఈ సిటీ నా డాడీ పుట్టిన సిటీ. I started this journey with Kevin, but soon I was by myself.